హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిన్న మేము గురు పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్ళిన వీడియోను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలామందికి ఒక సందేహం ఉంటుందండి, అసలు గురు పౌర్ణమికి సాయిబాబాకు సంబంధం ఏమిటి అని. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి సాయిబాబా ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఆయన తల్లిదండ్రులు ఎవరని విషయాలు స్పష్టమైన ఆధారాలు ఎక్కడ లేవండి. అయితే సాయిబాబా చాంద్ పటేల్ అనే వ్యక్తితో కలిసి షిరిడీకి వచ్చారని, అక్కడ ప్రజలు సాయిబాబాగా పరిచయమయ్యారని చెబుతారు. పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించటం వల్ల ఆ జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నారు. అసలు ఈ వ్యాస మహర్షి అంటే ఎవరంటే, మన వేదాలన్నింటినీ విభజించి మహాభారతాన్ని 18 పురాల్ని రచించిన మహానుభావుడు వ్యాస మహర్షి. ఆయన్ని జగద్గురువుగా భావిస్తారు. అయితే ఈ రోజున సాయిబాబాని ఎందుకు పూజిస్తారు అంటే, సాయిబాబా కూడా ఒక గురువులాగా ప్రజలకు హితబోధన చేసేవారు. అంటే అందరూ ప్రేమతో ఎలా జీవించాలి, మంచి పనులు చేయాలి, అందరూ సమానంగా కలిసిమెలిసి ఉండాలి, పేద ధనిక తేడా చూపకూడదు, మనకు చెడు చేసిన వారిని కూడా క్షమించి ప్రేమతో ఎలా ఉండాలని బోధించేవారు. ఈ హితబోధనలను ఎంతోమంది తమ జీవితాల్లో ఆచరించి సాయిబాబాని ఒక సద్గురువులాగా భావించేవారు. అందుకే సాయిబాబాని సద్గురు సాయినాథుడు అంటారు. గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఎందుకు పూజ చేస్తారు అంటే, సాయిబాబానే కాదండి, మనకి మంచి మార్గాన్ని చూపే ప్రతి గురువుని గౌరవించటం, పూజించటం గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత. అందుకనే సాయిబాబాని సద్గురువుగా భావించి ఈ గురు పౌర్ణమి రోజు పూజించి ఆయన కృపకి ప్రార్థులవుతారు. ఇదే విషయాన్ని మన పిల్లలకు కూడా చెప్పి గురువు పట్ల కృతజ్ఞత పెంపొందించే విధంగా మనం సహకరించాలి. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా మా దగ్గరలో ఉన్న సాయిబాబా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు మరియు హారతి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను.